యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కత్తుల రమేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీకి ఎలాంటి బలోపేతమైన కార్యక్రమం చేపడుతున్నారు? నేను ఇంతకుముందు వార్డు నెంబర్ మాజీ, మా నాన్న వార్డు నెంబరు కాంగ్రెస్. ఇప్పుడు మేము ఉన్న ఎప్పటి నుంచో కాంగ్రెస్లోనే ఉంటున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వచ్చినప్పటి నుంచి మేము అంతకంటే ముందే ఉన్నాం. ఎమ్మెల్యే గారు మా మందుల సామెల్ గారు మాకు ప్రతి ఒక్కటి విషయంలో ప్రతి ఒక్క అభివృద్ధి చాలా చేస్తుండు. మాకు రిజర్వే చేసిండు మొత్తం. ఇది మన చెరువు గురించి మన ఏట్లే కానీ చెరువు రిజర్వే అయింది. మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక రోడ్డు చేసిండు, సింగారం మానాకుడి నుంచి ఈ చెరువుగూడ దాకా రోడ్లు చేసిండ్రు. అలాగే మా ఎంపీ గారు కూడా చాలా చేస్తున్నారు మాకు పనులు. మీరు గతంలో మాజీ వార్డు మెంబర్గా ఉన్నారు కదా, ఉన్న టైంలో మీ గ్రామానికి మీ వార్డుకి ఎలాంటి అభివృద్ధికి సంక్షేమం విషయంలో ఎలాంటి అభివృద్ధి సహకారం అందిందంటారు? మంచిగా అందింది. చాలా చేసి సీసీ రోడ్లు బాగా పనులు చేశారు వార్డు మెంబర్గా ఉన్న కాలంలో. అప్పుడు మేము సీసీ రోడ్లు, మోరీలు, అవి లైట్లు, డ్రైనేజ్ మోరీలు అవి చేయించినాం. అలాగే మా ఎమ్మెల్యే గారు మందల సామెల్ గారు ప్రతి ఒక్క ఊరిన బదారు రోడ్లు వేయించిండు. ఇప్పుడు మొన్న అంగన్వాడీ శాంక్షన్ చేయించిన అంగన్వాడీ కట్టినాం. రేపు త్వరలో ఓపెనింగ్ చేయబోతున్నాం. పిల్లలు నెల తోలబోతున్నాం ఈ 2-3 రోజుల. అలాగే మళ్ళీ ఇప్పుడు బడికి మళ్ళీ కొత్తగా బడికి శాంక్షన్ అయింది. అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినాం. నిన్ననే ముగ్గు పోసినాం, ఓపెన్ చేసినాం. రేపు టెల్లిని స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా పని. సార్, ఇక్కడ ఈ ధర్మారం గ్రామ పంచాయతీ నుంచే ఇప్పుడు మందుల సామెల్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీ ఊరి నుంచే ఎమ్మెల్యేగా ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేము ఎమ్మెల్యే గారు ఉండడం మాకు చాలా సంతోషం. చాలా పనులు చేస్తుంది మాకు. మా ఊరు కాకుండా వేరే ఊరు, ప్రతి ఒక్క ఊరు తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం ప్రతి ఒక్క మండలం, అడగూరు మండలం అవుతుంది, మోత్కూరు మండలం అవుతుంది, అలాగే మన తిరుమేరు మండలం, నాగారం మండలం, 9 మండలాలు అన్ని ఊర్లలో అభివృద్ధి చాలా మంచిగా చేస్తుంది. సార్, ఇప్పుడు అడ్డగూడూరు మండలం కొత్తగా ఏర్పడ్డది కదా, ఈ మండలానికి ఎలాంటి అభివృద్ధి సహకారం అందిస్తారు ఎమ్మెల్యే గారు? మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఆడ కూడా ఇప్పుడు ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ పడుతుంది, అదే మన ఐటీఐ కాలేజ్ పడుతుంది, చాలా పోలీస్ స్టేషన్ కొత్తవి పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మానాకుడి నుంచి మళ్ళీ రామవరం రోడ్డు, అదొక హైవే రోడ్డు పడుతుంది, డబల్ రోడ్డు, అది కూడా స్టార్ట్ అయింది. చాలా పనులు అవుతున్నాయి. సార్, ఎమ్మెల్యే గారు మీ ఊరే కావడం అది మీకు అదృష్టం. మరి మీకు ఎమ్మెల్యే గారు ఈ గ్రామ ప్రజలు ఏ విధంగా ఉండేవారు? అతని యొక్క అంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారా? మాకు ఎమ్మెల్యే గారు మాకు అదృష్టం. ఎమ్మెల్యే కావడం మా అదృష్టం. మా ఊరు కాదు, ప్రతి ఒక్కరికి సంతోషం. మాకు అందుబాటులో మంచిగా ఉంటున్న అందరికీ అందరి విధాలుగా అన్నీ సహకరిస్తున్న పనులు. ఏ పని అయినా మంచిగా అనుకూలంగా ఉంటుండు. ఇప్పుడు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ వల్ల ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? అంతకుముందు మా ఊర్లో కానీ ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదు. అసలు మాకు ఆ ఎమ్మెల్యే అనేది కూడా నేను ఇంతవరకు చూడలే, ఒక దగ్గర పోయి కూడా చూడలే నేను. ఇప్పుడు గతంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవారు? ఇంతకుముందు ఆయన ఏం చేయలేన్న మాకెలా, మా ఊరు కానీ ఇక్కడ మాకు ఇంతకుముందు ఇక్కడ ఉండే కాబట్టి మాకు ఏ పని కూడా చేయలే, అసలు పట్టించుకోలేము మా ఊరు, మా ఇక్కడ లోకల్లో. ఆయన ఓటమి గల కారణం ఏంది? ఆయన అంతకుముందు ఉసుక దోపిడీ చేసిండు. మా ఏట్లో మొత్తం ఉసుక రోడ్డు పోసిండు, పెద్దగా జేసీబీలు తెచ్చి రోడ్డు పోసిండు, లారీలు వేసిండు. మేము లారీలో కూడా మేము పోయినాం. అప్పుడు మాకు మా సామెల్ గారు, మందల సామెల్ గారు ఎమ్మెల్యే రాకముందు కూడా ఆయన మాకు ఆపిచ్చిండు. మేము రైతులు అంతా 100-200 మంది పోయి ఆపినాం. ఆపితే కూడా మమ్మల్ని కేసులు పెడతాం అదే అని బెదిరించిన. అంతలో ఎలక్షన్లు వచ్చినాయి, అందరం జనం అంతా ఏకమై ఆయనని ఓడగొట్టినాం. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మందల సామెల్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఎలాంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారా? మరి ఇంకా గ్రామ సమస్యల్లో కావచ్చు, మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అన్ని విషయాల్లో ఆయన సామెల్ గారు, మందల సామెల్ గారు గెలవంగానే ఆ రోడ్డు మొత్తం దూమిచ్చిండు. ఏట్లో ఉసుక పోసిండు గాదర్ కిషోర్, అది మొత్తం జేసీలు పెట్టి తొలగించిండు. ప్రతి ఒక్కరు ఏదైనా ఉసుక కానీ ఏది కానీ రైతుల అందుబాటులో ఉంటుండు. ఉసుక అక్రమాలు ఏం జరగట్లేదు. ఏది ఉన్నా పోలీసులో కానీ ఏది ఉన్నా కానీ మొత్తం ఉసుక ఒక్క బయటకి గింత కూడా కొనిస్తున్నాం. సార్, ఇప్పుడు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి? ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు? ప్రజాపాలన మంచిగా ఉంది. ఇప్పుడు మా ఊర్లో ఒక 22 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు 10-12 ఇండ్లు కట్టుకున్నారు అందరూ. అలాగే మళ్ళా ప్రజాపాలన ఇంకా ఇప్పుడు రుణమాఫీ అయినాయి మా ఊళ్ళో చాలామంది. నాకైంది, మా ఊళ్ళో కూడా చాలామందికి రుణమాఫీ అయినాయి. రైతు బంధు మొన్న రైతు బీమా పడ్డాయి. ఇది రైతు బంధు, రైతు భరోసా ఉందిగా, అందరూ పడ్డాయి. సంతోషంగా ఉన్నాం.
ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు పేదల నిరుపేదలకు అర్హులకే అందుతున్నాయి అంటారా? లేదు, అందరికీ అవుతున్నాయి. మొన్న కూడా రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. బియ్యం, సన్న బియ్యం తింటున్నాం. మాకు సంతోషం ఉంది ఈ ప్రభుత్వం రావడం వల్ల, రేవంత్ రెడ్డి గారు దయ వల్ల, అదే మా మందల స్వామి సార్ వల్ల, అలాగే మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల అంత పనులు మంచిగా అవుతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అన్నీ అమలు అవుతున్నాయి మాకు అమలు. ఇప్పుడు గతంలో ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం భూభార చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు ఎలా తీరుతున్నాయి, రైతులకు ఏ విధంగా సమస్యల పరిష్కారం లభిస్తుందంటారు? భూములు కూడా ఇంతకుముందు పట్టగాన వాళ్ళకు మొన్న ప్రొసీడింగ్ అన్నీ తయారు చేసి పెట్టారు. రైతులు కూడా పోగానే ఎంఆర్ఓ కానీ అందరూ వచ్చి సర్వే చేసుకొని ఇప్పుడు అన్ని కాగితాలు ఇట్లా అన్నీ రెడీ చేస్తారు. ఇప్పుడు గతంలో ఉన్న విఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు అదే విఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎట్లా ఉంది గ్రామ స్థాయిలో? మంచిగా ఉంది ఈసారి. అంతకుముందు ఇక అంతా అది అంతా ఇక ఎంఆర్ఓ ఆర్ఐ వాళ్ళు అంతా దూసుకునేది. ఇప్పుడు అంతా ఏం లేకుండా మొత్తం ఇక చట్టం తీసుకొచ్చింది మంచిగా. దానివల్ల మంచిగా సంతోషంగా ఉంది రైతులకు. సార్, ఈ సర్పంచుల కాలాలు ముగిసిపోయింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల కాలం నడుస్తుంది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లో నిధులు లేవు అంటున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు, ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు. గ్రామంలో బాగా పారిశుద్ధ్య సమస్యలతో పాటు కుక్కల పెడితే కోతుల పెడితే బాగుంది. మరి వీటి నివారణ చర్యలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరి ఈ నివారణ చర్యలకు మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అంటారు? అన్నీ మంచిగా చేస్తారు. ఏ ఊళ్ళో గురించి ఏమైనా విషయాలు ఏం లేకున్నా అన్ని ప్రభుత్వం మాకు సహకరిస్తారు. ఆయా మన సెక్రటరీ సార్ అవుతుంది, మనకు ఎండిఓ సార్ వాళ్ళందరూ వచ్చి మాకు మంచిగా సార్ చెప్తారు. ఊళ్ళో పని ఇట్లా అన్నీ చేపిస్తారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, జెండా పోసిన నాయకులు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? లేదు, అందరిని ఒక తీరున చూసుకుంటున్నాం. అందరూ ఒక తీరు కలిసి పని చేస్తున్నాం. ప్రతి ఒక్క దానికి కూడా కొత్త పాత ఏం లేకుండా అందరం కలిసి పని చేసుకుంటున్నాం. అందరం కలుపుకొని పోతున్నాం. బాగా గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బెల్ట్ షాపుల వల్ల తాగుడు పనిస్తే ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఈ బెల్ట్ షాపుల నియంత్రణ చేపట్టాలి, ప్రధానంగా మహిళలు కూడా. మరి ఈ బెల్ట్ షాపులను నియంత్రించాలంటే ప్రభుత్వాలకు నుంచి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారు ఏమైనా చొరవ తీసుకొని వీటి నియంత్రణ చేపట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక మా ఊళ్ళో అయితే ఒక 2-3 ఉన్నాయి బెల్ట్ షాపులు. ఇక మామూలుగా అయితే అడవురు దగ్గర ఉంది, అడవురికే పోతారు. మా ఊళ్ళో అయితే అంతకన్నా ఇబ్బంది ఏం లేదు. మామూలుగా 2-3 షాపులు నడిపిస్తుంటారు. అవి కూడా ఏదో సీక్రెట్గా ఏదో అంతే, కానీ వేరే ఏం లేవు. త్వరలో అంటే యువతకు కూడా బాగా ఈ గ్రామ స్థాయిలో గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటుపై జీవితాలే ఆగమైపోతున్నాయి. యువతకు ఏదైనా ఉపాధి అవకాశాలు కావచ్చు, వాళ్ళకు చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యాలు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్మించాలి, లేకపోతే తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఒక లైబ్రరీ సౌకర్యం కల్పించాలంటారు. ఈ సమస్యను మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? అవన్నీ మీ ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి చెప్తున్నాం. ఆల్రెడీ మొన్న కూడా మన హుజూర్నగర్లో ఈ మన యువత కోసం జాబ్ వేల పడ్డది. దాన్ని కూడా మా ఊరి నుంచి కొంతమంది పోయి చేసుకోరు. కొన్ని సెలెక్ట్ అయినాయి, కొన్ని చాలా మంది చేసుకోరు. ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి చాలా మంది పోయారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీల రిజర్వేషన్ తీసుకొస్తాని ఆ జీవో తీసుకొచ్చింది. అక్కడ కోర్టు కొట్టేయడం జరిగింది, ఆగిపోయింది. ఎలక్షన్ కూడా నిలుపుదల చేసింది స్టే అవ్వడం వల్ల. ఈ 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? మాకు బీసీలో అన్యాయం ఏం జరగదు, మాకు న్యాయం జరిగేటట్టుంది. మాకు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మేము ఏ విధంగా చెప్పినా ఎట్లా చెప్పినా ఆయనకు సహకరించేటట్టు ఉన్నాం. మేము అందరం కలిసి కట్టుకున్నాం ఊరు మొత్తం. మీకు అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందా? మీరు మాకు సారు గారు అన్న అవకాశం ఇస్తే ఉంటాం, ఊకంటే వద్దంటే ఊకుంటాం. మొత్తం మా ఎమ్మెల్యే గారు సార్ ఇష్టం. ఒకవేళ అవకాశం లభిస్తే మీరు ఏదైతే మీ గ్రామ అభివృద్ధికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందో, ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించే అవకాశం కనిపిస్తుంది అంటారు? మాకు మంచిగా చాలా చేస్తుండ్రు మా సామెల్ గారు. మీరు పోటీ అవకాశం లభిస్తే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఈ గ్రామ అభివృద్ధికి ఎలా తోడ్పడతారు మీరు? గ్రామాభివృద్ధికి చాలా ఇప్పుడు నేను ఇంతకుముందు నుంచి ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి, ప్రతి ఒక్క పని కానీ ఏది ఉన్నా కానీ చాలా అభివృద్ధి ముందుకు పోయి నడిపిస్తున్నాను నేను. ఇప్పుడు బస్సు సౌకర్యం ఉందా మీ గ్రామానికి? అవునది, బస్సు సౌకర్యం ఉంది. బస్సు వస్తుంది, లక్ష్మీదేవలకు వస్తుంది. 10 గంటలకు వస్తుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది, మధ్యాహ్నం 3 పూటలు వస్తుంది. త్వరలో అంటే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నిక ఏదైనా కూడా ప్రజలను రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుంటుంది. డబ్బు మద్యం అది ఇచ్చేసి అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఈ ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు, లేదా పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? పార్టీలకు ఇట్లా ఏం మార్పు లేదు. మా ధర్మారం గ్రామం మొత్తం ఎమ్మెల్యే గారు మొత్తం ఏకగ్రహం చేసే అవకాశం ఉంది మాకు సొంతం. మరి ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి నాయకులు ఓటేస్తే గ్రామాల అభివృద్ధి
జరుగుతుందంటారు? ఇప్పుడు మాకు అభివృద్ధి ఎమ్మెల్యే గారు సార్ ఉండ్రు, ఆయన చెప్పారు, ఎవరు చెప్తారు వాళ్ళని అభివృద్ధి మంచిగా అనుకున్నాను పెట్టుకొని మేము పని నీట్గా చేయించుకుంటాం అభివృద్ధిగా. మీరు ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడిగా తృప్తిగా ఉన్నారా? భవిష్యత్తులో ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? నేను ఆల్రెడీ మంచి తృప్తిగా ఉన్నా. ఫైనల్గా మీ ధర్మారం గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ధర్మారం గ్రామ ప్రజలకు మంచిగా, చాలా సంతోషంగా అవకాశం మంచిగా ఉందని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.